అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో ఈరోజు గద్దల నరసింహులు గారు షేర్ చేసిన తన కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ గురించి ఈ ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసుకుందాము. దీంట్లో 786 నోట్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూసేందుకు ట్రై చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. నరసింహులు గారు మీ కలెక్షన్ బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా ఒకే పిక్చర్లో షేర్ చేశారు. ఎవరైనా పిక్చర్స్ షేర్ చేయాలనుకున్నప్పుడు విడివిడిగా ఒక్కొక్క నోట్ని ఒక్కొక్క పిక్చర్స్ తీసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడే మనకి ఇక్కడ ప్రజెంట్ చేసేదానికి నీట్గా ఉంటుంది, నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ నోట్స్ విషయానికి వస్తే కొన్ని 786 ఉన్నాయి, కొన్ని మామూలు అనమాట. 100 రూపీస్ నోటు సి రంగరాజన్ గారి సిగ్నేచర్ ఉండే నోట్ ఉంది, ప్లెయిన్ ఇన్సెట్ నోట్ ఇది. దీని వాల్యూ వచ్చేసి దగ్గర ఒక 300 వరకు ఉంటుంది. ఇక్కడ నోట్స్ విషయానికి వస్తే అవి ఒక్కసారి మడిచినా కానివ్వండి, కొన్ని మరకల పడ్డా కానివ్వండి, వాటి వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. యూఎన్సీ కండిషన్ ఉంటేనే మంచి వాల్యూ అయితే నోట్స్కి వస్తుంది, లేదంటే మాత్రం వాల్యూ చాలా తగ్గిపోతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐజీ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే 100 రూపీస్ నోటు ఏ ఇన్సెట్ ఉండే నోట్ అనమాట. దీని వాల్యూ కూడా దగ్గర 400 వరకు ఉంటుంది. ఈ నోట్స్ వాల్యూస్ అనేవి డిపెండింగ్ ఆన్ కండిషన్ అండ్ డిమాండ్ అండ్ తర్వాత ఏంటంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కూడా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉండే నోట్లో 1 రూపీ నోట్ ఉంది, ఒకటి ఎస్ వెంకటరమణ గారి సిగ్నేచర్ ఉండే నోటు. దీని వాల్యూ కూడా మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ వరకు ఉంటుంది. ఇది నోట్ కండిషన్ కూడా అంత బాగాలేదు, మ్యాక్సిమం 10 రూపీస్ ఉండేది చాలా ఎక్కువ అనమాట. కాకపోతే ఇది 786 నోటు కాబట్టి దీని వాల్యూ ఉంటే ఒక 10 to 15 రూపీస్, లేదంటే మ్యాక్సిమం ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ 100 రూపీస్ నోటు ఉర్జిత్ పటేల్ గారి సిగ్నేచర్ ఉండేది. ఇది కూడా 786 నోట్ అనమాట. ఇది కూడా అంతే, ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే 786 నోట్ కాబట్టి ఇది కూడా ఉంటే ఒక 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది అది కొనేవాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ 100 రూపీస్ శక్తికాంతి గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. ఇది కూడా అంతే. ఈ 100 రూపీస్ నోట్ అనే కాదు, ఏ నోట్ అయినా కానివ్వండి. తర్వాత ఇక్కడ 786 ఉంది కాబట్టి ఒక 786 గన ఉంటే అది యూఎన్సీ కండిషన్ అయ్యి నోటు కొత్తదిగా గన ఉంటే మ్యాక్సిమం మీకు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే వస్తుంది. అదే నోట్ గన డబుల్ 786 మొత్తం సీరియల్ నెంబర్ 786 ఉంటే మాత్రం అది కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతేకాని ఇలా ఒక 786 ఉంటే మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 786 కూడా మధ్యలో గాన ఉంటే, అంటే సీరియల్ నెంబర్ మధ్యలో గాన ఉంటే అంత ఎక్కువ వాల్యూ అనేది డెఫినెట్గా ఉండదు, దాన్ని అసలు కన్సిడర్ కూడా చేయరు. నెక్స్ట్ 20 రూపీస్ నోటు కూడా అంతే, మ్యాక్సిమం ఒక 50 రూపీస్ వరకు ఈ నోటు ఉంటుంది, అంతకు మించిన వాల్యూ అనేది ఉండదు. అర్థమైంది కదా ఈ 786 నోటు గురించి. చాలామంది చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి అనుకుంటారు, బట్ వాటికి అంత ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్ కూడా షేర్ చేస్తున్నారు. ఈ 1 రూపీ కాయిన్స్ అయితే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు, అయినా కూడా 1 రూపీ కాయిన్స్లో ఏవి హయ్యెస్ట్ వాల్యూ ఉంటాయి అనేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ థంబ్నెయిల్ కనబడుతుంది కదా, ఈ థంబ్నెయిల్ ఉండే వీడియోని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వీలైతే నేను అది వీడియో చివరిలో యాడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది 1 రూపీ కాయిన్స్లో ఏవి హయ్యెస్ట్ వాల్యూ ఉంటాయి అనేసి. అదే కాకుండా వీడియోలో నేను ఏవైతే పర్టికులర్గా చెప్పానో ఆ కాయిన్స్ కన్నా మీ దగ్గర ఉంటే మీరు నాకు పిక్చర్స్ షేర్ చేయండి. మీకు అమ్మే ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను మీకు అమ్మించేదానికి హెల్ప్ చేస్తాను. ఈ వీడియో ఇది ఈ కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ వాల్యూస్ అనమాట. వీటి గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. నచ్చితే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.